ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలు కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది. కాంగ్రెస్ ముందు నిలబడి ఎదురొడ్డి పోరాడగలదా? ఒక పక్క కవిత అరెస్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, ఇంకా ఆమెను బయటికి తీసుకురాలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది పూర్తిగా బీఆర్ఎస్ని అనుకుంటున్న టైంలో రేపో మాపో త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ కొంతమంది చెబుతున్నమాట. ఎంతవరకు వాస్తవం? నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆ మార్పు చూడగలమా? ఎందుకంటే ఒక సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఇంకా ఎదుగుతుంది అనుకున్న టైంలో పూర్తిగా విలీనం అవ్వడం అంటే నిజంగా అది సాధ్యమయ్యే పనేనా? రాజకీయాల్లో ఇలాంటి చూస్తామా, జరిగే పనేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, కానీ 2 రోజులుగా బాగా వైరల్ అవుతుంది. రవిప్రకాష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా నిజంగా బీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు వేయడానికి గల కారణాలు ఏమన్నా ఉంటాయా, చూడొచ్చా? అది ఆల్రెడీ కేటీఆర్ ఖండించేశారు కాబట్టి ఇంకేం ఉండదు నాకు తెలిసి. విలీనం పేరు పెట్టరు. అంటే విలీనానికి ముందు నిజంగా జరిగితే ఖండించడం అనేది కామనే కదా. ఇంతకుముందు కూడా ఈవిడే ఒప్పుకోలేదు, షర్మిల కూడా పార్టీని విలీనం చేసేస్తారు ఉన్నదంటే ఆవిడే ఓకే ఆ పార్టీని ఈ పార్టీని కంపేర్ చేయని ఉద్దేశం కాదు, కానీ ఎవరు అలా ఒప్పుకోరు కదా ముందు. ఎందుకు ఒప్పుకోరు? పరిస్థితి ఉంటే కనుక కన్విన్స్ చేయాలి కదా ముందు నుంచి పబ్లిక్ని. ఇప్పుడు గబక్కని తీసుకెళ్ళి విలీనం చేస్తే అమ్ముడు పోయారంటారు, లేదా భయపడ్డారంటారు. అలా కాకుండా నిజంగా విలీనం చేయాలనుకోండి, బాబు గారి ఫార్ములా కరెక్ట్. ముందు నుంచి ప్రిపేర్ చేయడం. ఇప్పుడు పొత్తుల గురించి ప్రిపేర్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళని రండి, నేను తగ్గుతాను, ఇవన్నీ అనౌన్స్మెంట్ ఇచ్చాక కదా పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా స్పందన అట్లాగా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అక్కడ కేసీఆర్ అట్లాంటి ఉద్దేశం లేదు. ఇంకోటి ఆల్రెడీ అది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ. కుటుంబ పార్టీ కరెక్టే, కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్టీ బలహీన పడిపోతుంది. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న ఎంతమంది ఉంటారో గ్యారంటీ లేదు. పార్టీ నిలబడుతుందా లేదా అనుకుంటున్న పరిస్థితి రాలేదా? ఎందుకు వస్తుంది? ఇప్పుడు 10 మంది ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లను జగన్మోహన్ రెడ్డి రంకిలేస్తుంటే అక్కడ 39 సీట్లు గెలిచినోడికి ఏం బాధ? 7 వెళ్ళారు, 8 మంది వెళ్ళారు. ఆగట్లేదుగా, గట్టిగానే పోరాడుతున్నారుగా, కోర్టుకి వెళ్తున్నారు కదా, కోర్టు ఇష్యూకి వెళ్ళారు కదా. 2/3 లేకుండా చేరడం కరెక్ట్ కాదు. 2/3 అది ఇంతకుముందు అనైతికంగా ప్రవర్తించింది బీఆర్ఎస్, గతంలో తీసుకుంది అట్లా అడ్డకోలు. అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు వాళ్ళు. దాని మీద ఆనాడేమో గంభీర స్టేట్మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నారు. తప్పది. ఆ రోజు నువ్వు నేర్పిన విద్య నిర్జాక్ష అని. అదేమంటే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర లాగలేదా, చీల్చేయలేదా అంటారు. కాంగ్రెస్ చీల్చి ఎన్నికల్లో పోటీ పెట్టి గెలిచింది. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ని చీల్చాడు. చీల్చి ఎన్నికలకు వెళ్ళాడు. మొత్తం పోయినటువంటి వాళ్ళు 5 ఓడిపోయారు కూడా అప్పుడు, కానీ 7 గెలిచారు. అది చీల్చడం అంటే. నీకు దమ్ముంటే ఆ పని చేయాలి. నువ్వు అట్ట చేసావా? రాజీనామా చేయించావా, తీసుకున్నావా కాంగ్రెస్ నుంచి కానీ, అప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకున్నప్పుడు కానీ అడ్డకోలుగా చేసి పడేస్తుంది. ఇవాళ నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్గా? అది అనైతికత కాన్సెప్ట్తో హడావిడి ఉంటుంది. అది పక్కన పెడితే బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ చేర్చుకుని పరువు తీసుకోదు నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే అది సొంతగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే గీత ఇందులో నుంచి వస్తానన్న నాయకుల్ని తీసుకుంటుంది. ఇప్పుడు మొన్నటిసారి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఎవరున్నారు అభ్యర్థులు అనుకున్నారు. అకస్మాత్తుగా బీఆర్ఎస్ సిట్టింగ్లో వెళ్ళిపోయి చేరారుగా, బీజేపీలో గెలిచారు కదా. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఎవరు? ఇంతకుముందు అందులోంచి వచ్చిన ఆయనే కదా. డీకేఆర్ని ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడే కదా. ఇట్లా అవకాశాలు రాలేదా? బేసిక్గా అట్లా తీసుకుని బీఆర్ఎస్ బలహీన పడితే అందులో వాళ్ళకి గట్టి లేక తన దగ్గరికే వచ్చేటట్టు చూసుకుంటుంది. కానీ విలీనం చేసుకుంటే ఏమైపోద్ది? ఆల్టర్నేటివ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆల్టర్నేటివ్ అవుతుంది. అప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య పోరాటమే ఉంటుంది. అవును, కరెక్టే. కానీ అక్కడ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు పొద్దున భవిష్యత్ రాజకీయంలో దెబ్బ దానికి అవుతుంది బీజేపీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రత్యర్థి అనేది మిగలదు. అంటే కాంగ్రెస్ ప్రత్యర్థి అవుతారు. ఇంకా ప్రత్యర్థి ఎందుకు? అదే నేను అంటుంది, అది తప్పు అంటున్నా. అంటే ఒక రకంగా ప్రత్యర్థులను క్లియర్ చేసుకోవడం కూడా బెటరే కదా, బీజేపీకి మంచిది. అది ఎప్పుడంటే సొంతగా ఎదిగాక, మన బలం పెరిగాక అప్పుడు ప్రత్యర్థిని క్లియర్ చేయాలి. లేదా ఇక మన జీవితంలో వల్ల కాదంటే చేయాలి. ఇందులో ఒక ఫార్ములా త్రిపుర ఉంది. బీజేపీ వల్ల కాలేదు ఎప్పటికీ. అప్పుడు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళందరినీ ఏకేసి, అరే అబ్బాయిలు 27 సంవత్సరాల నుంచి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నారు. 27 ఏళ్లలో మీకు ఏనాడు కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది, కమ్యూనిస్టులతో
జాతీయ స్థాయిలో టైఅప్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా వచ్చేటప్పటికి మిమ్మల్ని ముందుకు పోనీదు, వెనక్కి పోనీదు, ఇసుకిస్తుంది. మీరు 27 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు కానీ అధికారం అనేది రుచి చూడలేదు. దానివల్ల మీకు ప్రజల్లో వాల్యూ కూడా ఉండట్లేదు, ఎందుకంటే మీరు ఏం చేయలేరు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి మీకు ఏ పని అందనీయదు, వాళ్ళ కార్యకర్తల ద్వారానే చేయించుకుంటుంది. కాబట్టి మీరందరూ మా పార్టీకి వచ్చేయండి, మీ చేతికే పవర్ వస్తుంది అని చెప్పింది త్రిపురలో. మొత్తం కాంగ్రెస్లోనూ 95% మంది వచ్చి చేరిపోయారు బీజేపీలో. వాస్తవంగా అంతకుముందు కౌన్సిలర్ సీటు కూడా ఎప్పుడు గెలవాలి త్రిపురలో. అసలు త్రిపురలో కాషాయపు జెండా చూసిన పాపాన్ని పోలేవడం. ఆ స్థాయిలో ఉన్నటువంటిది ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసింది. మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్ళు మాణిక్ సర్కార్ పరిపాలించినటువంటిది, నిజాయితీ పరుడు, 10 పైసలు తిండు, అట్లాంటి మనిషి ప్లేస్లో వీళ్ళు వచ్చేసారు కదా, ఓ మంచి ఛాన్స్ వచ్చింది కదా. ఆ ఫార్ములా ఎందుకు అక్కడ తనకి బలం లేదు కాబట్టి. అదే ఒరిస్సా చూడండి, బీజేడీతో పొత్తు పెట్టుకుంది, సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేశారు. తర్వాత నవీన్ పట్నాయక్తో విభేదాలు వచ్చి బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయడం ప్రారంభించింది. అప్పుడు నిదానంగా ఏం చేసింది, అంతర్గతంగా వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని నిదానంగా తొక్కుకుంటూ వెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీని తనకంటే ఇది 3rd ప్లేస్ బీజేపీ, 2nd ప్లేస్ దాన్ని క్లియర్ చేసుకుంది. అప్పుడు కూడా మన చర్చ నడిచింది, వీళ్ళిద్దరూ కలుస్తారు బీజేపీ, కానీ బీజేపీ కలవలేదే. ఏం చేసింది, ఒంటరిగా పోటీ అంది. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇవాళ అది అధికారంలోకి వచ్చింది. 25 ఏళ్ల నుంచి పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ పక్క వెళ్ళిపోయాడు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాని వ్యూహం చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది, ఎట్ట పడితే అట్ట అడ్డంగా ఉండదు. మహారాష్ట్రలోనే అట్ట అడ్డంగా వెళ్ళి దెబ్బతిన్నారు. అలా చేయగాల్చుకునేటటువంటి వ్యవహారం తెలంగాణలో చేస్తారని నేను అనుకోను. ఒకటి ఎందుకంటే ఇందులో ఇక్కడ ఓ లాజిక్ ఉంది. బీఆర్ఎస్ ఓటర్ అర్జెంట్గా వెళ్ళిపోయి బీజేపీకి పోడు. బీఆర్ఎస్ ఓటర్లో ముస్లిం ఓటింగ్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని వాళ్ళంతా వచ్చి ఓటేసేస్తారా? వెయ్యరు కదా. బీసీ ఓటింగ్ తెలుగుదేశంది దానికి వెళ్ళింది ఇంతకుముందు, వాళ్ళందరూ అర్జెంటుగా వచ్చి ఇక్కడ ఓటేసేస్తారా? లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే, బీఆర్ఎస్కి బలం ఎక్కడ మొన్న గెలిచింది హైయెస్ట్ హైదరాబాద్. ఒకప్పుడు రూరల్ గెలుపు, దాన్నంతా హైయెస్ట్ గెలుపు అంతా రూరల్. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే గెలిచింది, రూరల్ మొత్తం దుడుచుకుపోయింది. రూరల్లో ఇప్పుడు బీజేపీ బలపడుతోంది. హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల ఆల్రెడీ బీజేపీ బలమైన పార్టీని, కార్పొరేషన్ కూడా కొట్టింది కదా, బీఆర్ఎస్ కూడా కొట్టింది కదా. ఇప్పుడు అక్కడ చేర్చుకుంటే క్రిందసారి ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. మన జరిగింది ఏంటంటే, చంద్రబాబు ఇంపాక్టు తెలుగుదేశం అంతా ఒకటయ్యేటప్పటికి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటుకు ఓట్లేశారు. వాస్తవంగా తెలుగుదేశం సపోర్ట్ కాంగ్రెస్కి వచ్చినందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్కుల్లో కాంగ్రెస్ గెలవాలి, కానీ రివర్స్ అయ్యి ఇటుకు ఓట్లు పడ్డాయి. అంటే ఇప్పుడు ఆ టైంలో వచ్చి దాన్ని విలీనం చేసుకుంటే రూరల్లో ఉన్నటువంటి ఓటింగ్ చెడగొట్టుకోవడమే కదా. ఒరిగేది ఏంటి బీజేపీకి ఇప్పుడు దానివల్ల అదనంగా? పోనీ వాళ్ళకు ఒక 39 ఉన్నాయి, వీళ్ళకి కనుక ఒక 20 సీట్లు ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పుకోవచ్చు. అందులోంచి 10 మందిని యువతలగలాగి. కానీ అట్లా లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటిదే వీళ్ళకి 8, వాళ్ళకి 39లో 7 పోయారు, ఉన్నది 31, 32 లేదు 30 కలుస్తారు. ఇంకా వాళ్ళని పెట్టుకుని ప్రతిపక్షంలో కూర్చునేటప్పుడు బీజేపీగా ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందా? బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చేసి బీజేపీలో పెట్టుకుంటే, అంటే కలిసి విలీనం చేసుకుంటే రేపటి నుంచి బీజేపీ ఉనికి కోల్పోతుంది. ఒకవేళ ఓకే మీరు అన్నట్టు విలీనం దిశగా అడుగులు పడవు బీఆర్ఎస్ అని అనుకుందాం, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మధ్యన బీజేపీ మీద విమర్శలు తగ్గించారు. ఇంతకుముందు మాట్లాడితే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని విమర్శించిన కేటీఆర్ కూడా ఈ మధ్యన ఆ తరహా విమర్శలు చేయట్లేదు. ఎందుకంటే ఓకే కవిత జైల్లో ఉన్నారనో కారణం ఏదైతేనో. ఒకవేళ ఎన్డీఏలో చేరే ఆలోచన లేదంటే పొత్తు పెట్టుకునే ఆలోచన ఆ దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఒక నెల 2 నెలలు పోతే తెలుస్తుంది. చేయాలంటే అక్కడ అధికార పక్షం కాంగ్రెస్, దాన్ని తిట్టాలా బీజేపీని తిట్టాలా? వీళ్ళు జాతీయ రాజకీయాలకు పోదాం అనుకున్నప్పుడు మోడీ మీదకి వెళ్ళారు. ఎందుకని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు జాతీయ స్థాయిలో, అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ మీదకి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నేల విడిచి సాగు చేసామని అర్థమైంది. జాతీయ స్థాయిలో నెగ్గుకు రాలేదు, జాతీయ స్థాయిలో మహారాష్ట్ర ఇవన్నీ సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి ఆ ఒరిస్సా కానీ అవన్నీ
చాలా ఏరియాలకి తగలేశారు కొంత. సంపాదించిన దాంట్లో ఆ పైత్యం ప్రదర్శించారు. దాని ఇంపాక్ట్ ఉన్నది పోయింది. అంటే ముందు ఎంటకెళ్ళు తర్వాత రచ్చగెలు అంటారు కదా, అదే అంటే ఇంట గెలిచేసాం కదా అని రచ్చగెలుద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇంట ఓడిపోయేటప్పటికి ఇప్పుడు ఇంటిని చూసుకోవాలి. ముందు మెయిన్ ఇక్కడికి ఇంటిని చక్కదిద్దుకోవాలంటే ఇప్పుడు తీసుకెళ్లి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పని ఉంది. అలాగని బీజేపీ నేను సమర్థించదే, విమర్శిస్తానే ఉంది. అదే విమర్శ తగ్గించారు, విమర్శలు అదే అనేది ఇదివరకు ఎందుకంటే అధికారులు వీళ్ళు ఉన్నారు, పైన ఉన్నటువంటి అధికార పార్టీ బికాజ్ ఆఫ్ కవిత కూడా ఒక కారణం. ఎందుకు అవుతుంది, ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి కదా. కవిత ఇష్యూలో వీళ్ళకి అర్థమైపోయింది ఒకటి, ఏ పబ్లిక్లో సింపతి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్లో కవిత అరెస్ట్ మీదన ఆడపిల్ల అన్న సింపతి ఏం రాలేదు. ఎందుకంటే ఆవిడ ప్రవర్తించిన తీరు చివరిలో చెడగొట్టుకుంది. మొదట్లో ఉన్నది వేరు, అంతకుముందు ఉద్యమకారిణిగా ఉన్నటువంటి సందర్భంలో వేరు. అయిన తర్వాత ఆవిడ సంపాదించిన బిల్డింగ్లు ప్రజలకు తెలిసినవి. అంతకుముందు నాకు ఇల్లు అద్దెకున్నాను ఫ్లాట్లో అన్నటువంటి మనిషి, ఏ స్థాయి కాంప్లెక్స్లు ఉన్నాయి, చివరికి మా ఆయన కొనిచ్చిన బంగారు వాచి అంటే 25 లక్షలు 30 లక్షలు అన్నటువంటి ఎప్పుడైతే వచ్చిందో ఒక అసంతృప్తి వచ్చింది తెలంగాణ సమాజం. అంతకుముందు బతుకమ్మకి సింబల్గా భావించినటువంటి కవితకి క్రమంగా అప్పర్ రిచ్ సర్కిల్లో లీడర్షిప్ అదే తన నాయకురాలుగా భావించడం బిగిన్ చేసి బిలో మిడిల్ క్లాస్లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ పోయింది. లేకపోతే కవితను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతా కదా గగ్గోలెత్తారు, ప్రతి పేద మహిళ కదలాలి. పేద మహిళలు ఎవ్వరు పట్టించుకోవాలి. ఇంకా అప్పుడు దాని మీద వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు గొడవ చేసి ఎక్కువ హడావిడి చేసి, అప్పటికీ కేసీఆరే చెప్పాడు నాకు బిడ్డని ఎట్లా చేస్తున్నారు బెదిరిస్తున్నారని. ఇంకా అంత మించి కోర్టులో ఉంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడారు అనుకోండి, కోర్టులో అదే చెప్తారు. ఇంకోటి అక్కడ ఏమైంది, ఆధారాలతో సహా చూపించింది సిబిఐ. ఆధారాలతో సహా సిబిఐ చూపించాక ముందు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అందుకే ఇష్యూస్ డైవర్ట్ చేసి వేరే వేరే టాపిక్లు మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళ నీడలు అలుముకుంటున్నాయి, దానికే ఈ తరహా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. విలీనం అయిపోద్దేమో, కలిపేస్తారేమో. ఒక కారణంగా వచ్చిందండి, మన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పడిపోవడంతో వచ్చింది. ఇంకోటి ఏంటంటే రాజ్యసభ సభ్యులుని క్రిందటిసారి చంద్రబాబు ఎట్లయితే పంపించేశాడో అట్లా పంపించి చేసుకుంటాడు. కేసీఆర్ కూడా బీజేపీతో సయోధ్య చేసుకుంటాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి కలిసి పని చేస్తారు. ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎట్లాగో అట్లాగా అన్నటువంటి, అది నిజమో కాదు కాలం డిసైడ్. అంటే ఇంకొక కోణం కూడా, ఇంకొక 10 మంది ఎంతమందో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి. అంటే కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. నిజంగా అదే కనుక జరిగితే ఇంకేంటి బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో? ఏముంది, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అందరూ దీంట్లోకి వచ్చారు, మరి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అది ఆయారాం గయారాం కల్చర్ తెలంగాణలో సహజం. దాని మీద పార్టీల భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉండదు. వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి అంటున్నా, 2 సార్లు 2/3 చీల్చేశాడు. అవును, 2 సార్లు కూడా. కానీ మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈయన పరిప్రేక్షణకి పరిమితం అవ్వాలా? అదే కదా. కాబట్టి అక్కడ దాన్ని బేస్ చేసుకుండానే అయిపోతుంది పని అనుకోవడానికి ఏమి ఉండదు. రేపు చూద్దాం. భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీతో ఆ ప్రయత్నం చేస్తుందా? బీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడతాయా, లేదంటే ఇది మామూలుగా తాత్కాలిక ప్రచారం మాత్రమేనా? ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో? బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? వేచి చూద్దాం.